ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా విగ్రహారాధన అనేది చేయరు. అవునమ్మా. కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో చూస్తే విగ్రహాలే పెడుతున్నారు. అవునమ్మా. ఆ విగ్రహాలు పెట్టడం, మేరీ మాత దగ్గర హ్మ్. అగరొత్తులు పెట్టడం, కొబ్బరికాయ పెట్టడం, దండలేయడం హ్మ్. అవునమ్మా. ఇవన్నీ చేస్తున్నారు. హ్మ్. అంటే ఒక్క రకంగా ఇంకొకటి బతుకమ్మలు హ్మ్. మీకు తెలిసే ఉండొచ్చు. అవునమ్మా. అవును. క్రిస్టియన్స్ బతుకమ్మ చేసుకోవడం, అవును. తలనీలాలు ఇవ్వడం, హ్మ్. మోకాళ్ళ మీద నడిచెళ్ళడం. అవును. అంటే హ్మ్. ఒక విధంగా క్రిస్టియన్స్ అంతా కూడా ఒక మాయ చేస్తున్నారా? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏమీ ఉండదు. జస్ట్ ఎళ్ళడం, ప్రేయర్ చేసుకోవడం అంతే. హ్మ్. కానీ సనాతన ధర్మంలో ఎన్నో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ కళంతా పోతుంది కాబట్టి హ్మ్. మాకు క్రిస్టియానిటీలో ఇదంతా దొరకదు కాబట్టి హ్మ్. కొన్ని సనాతన ధర్మంలోంచి తీసుకెళ్ళి క్రిస్టియానిటీలో పెడితే హ్మ్. అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వస్తారు అనేసి ఇలా చేస్తున్నారంటారా? ఇది సనాతన ధర్మంలో ఉంది. ఇలా దీన్ని వాళ్ళు వాడుకుంటున్నారన్నది అది నిజంగా వాళ్ళు అవగాహన రాహిత్యంతో చెప్పారు. నేను చెప్తాను ఇప్పుడు వినండి. క్రైస్తవంలో ఎంతమందికని అవగాహన నేను చెప్తాను. రాహిత్యం? నేను చెప్తాను. బైబుల్ ప్రమాణాన్ని పాటించని వ్యక్తులంతా అవగాహన రాహిత్యం ఉన్నట్టే. ఓకే. బైబిల్ ప్రమాణాన్ని పాటించని వాళ్ళంతా, బైబిల్‌లో ఏం చెప్పబడింది దాన్ని పాటించని వాళ్ళంతా అవగాహన రాహిత్యంలో ఉన్నట్టే. బైబిల్‌లో చాలా స్పష్టంగా చెప్పమన్న మాట ఏందంటే, పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఉందే కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ ఉందే కానీ, ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహం అన్నది నీ దేవుడైన యెహోవాకు హేయమైంది, అసహ్యమైంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మీరు నాకు ఏ రూపాన్ని సాటి చేయగలరు అని దేవుడు డైరెక్ట్‌గా క్వెషన్ అడగడం జరిగింది. అంటే భూమి ఆకాశాలు సృజించిన నాకు ఏ రూపాన్ని పెట్టి నాకు సాటి చేయగలరని దేవుడు స్పష్టంగా అడిగాడు. కాబట్టి బైబిల్ విగ్రహారాధన తప్పన్నప్పుడు, మరలా ఈ క్రైస్తవం పేరుతోనే విగ్రహాలు కనపడుతున్నప్పుడు, వీళ్ళు బైబిల్‌ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు. మీరు ఇంతకుముందు అన్నారు కదా! క్రైస్తవంలో రకాలున్నారా అని. క్రిస్టియానిటీలో 2 ప్రధానమైనటువంటి ఆహ్, ఇందాక ఈ లేరన్నారు? చెబుతాను. మీరడిగిందేంటి? సువార్త ప్రకటించే విషయంలో మీరన్నారు. అందులో లేరు. కానీ ఓహో! అంటే ఇందులో గూడా పనుల్లో ఒకరు, సువార్తలో అలా ఒకరు. కాదమ్మా. సువార్త విషయంలో, ప్రకటించే విషయంలో అవగాహన రాహిత్యం ఉందని అక్కడేమి డివిజన్ లేదు. ఓకే. మేజర్‌గా 2 డివిజన్స్ ఉన్నాయి. 2 కేటగరీస్ ఉన్నాయి. ఒకటేంటంటే ఆర్‌సీఎం క్యాథలిక్స్ అంటారు వీళ్ళు. ఆర్‌సీఎం. రెండోది ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ఆర్‌సీఎం అంటే ఏంటంటే అమ్మ రోమన్ క్యాథలిక్ మిషన్ అని. ఇదేంటి అంటే ప్రారంభంలో అంటే 300లో క్రీస్తు శకం 300లో ఆ ప్రాంతంలో ఏంటంటే యెరూషలేము నుంచి క్రైస్తవం అన్నది రోమ్, ఇటలీకి వెళ్ళింది. అప్పట్లో రోమీయులు పరిపాలిస్తున్నారు కదా ప్రపంచాన్ని. రోమన్ నంబర్స్ వేస్తాం కదా మనం కూడా. ఆ రోమ్ పరిపాలిస్తున్నప్పుడు రోమ్‌కి వెళ్ళింది. అక్కడ రోమ్ చక్రవర్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. క్రిస్టియన్‌గా మారాడాయన. అయితే ఆయన రోమీయుడు కదా! ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాడో ఆయన సింహాసనానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఏంటంటే ఈ వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. మనోడు కాదు అనేటట్టుగా రాజకీయంలో కొంచెం అలజడి చెలరేగింది. అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే అటు రోమన్ కల్చర్‌ని, ఇటు క్రిస్టియన్ కల్చర్‌ని రెండిటిని క్లబ్ చేసి రోమన్ క్యాథలిక్ అనేది ఒకటి పుట్టుకొచ్చింది. అంటే ఓకే. రోమన్ కల్చర్ ఏంటంటే సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. చంద్రుడిని, వీనస్‌ని. ఈ భారతదేశంలో ఏ విగ్రహారాధన ఉందో ఈ విగ్రహారాధన అంతా వాళ్ళు చేస్తారక్కడ రోమన్స్. ఓకే. కాబట్టి ఆ విగ్రహారాధన పట్టుకొచ్చి ఆ విగ్రహాల స్థానంలోకి యేసు ప్రభువుని, మరియమ్మని వీళ్ళందరిని తీసుకురావడం అంటే ఇద్దరిని కలిపాడు. ఎందుకని? ఆయన సింహాసనం కోసం. ఓకే. అలా మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించింది. ఏది? క్రైస్తవ్యానికి. ఈ విగ్రహారాధనని క్రైస్తవం రెండిటిని కలపడం ద్వారా. అలా రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చింది. ఇలా చేయడం తప్పు. విగ్రహారాధన మనం బైబిల్ ఒప్పుకోదు. ఇది క్రైస్తవ్యం కాదు అని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా! వీళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. ప్రొటెస్టెంట్స్ అంటే ఈ విగ్రహారాధన మీరు చెప్పినటువంటి బతుకమ్మో లేకపోతే ఈ మేరీ ఇప్పుడు మాతనో చర్చిని గూడా ఒక టెంపుల్‌గా కట్టేస్తున్నారు. చెప్తున్నా. చర్చిని కూడా టెంపుల్‌లాగా కట్టేయడము, సిలువ పెట్టడము, ఈ బొమ్మలు పెట్టడము, కాయకర్పూరాలు అర్పించడము ఇవన్నీ ఉన్నాయి చూసారా? మీ మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా వీటిని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు. అవి తప్పని చెప్పిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు. నేను ప్రొటెస్టెంట్‌ని. మాక్సిమం ఉన్నది ప్రొటెస్టెంట్స్. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కట్టి విగ్రహాలు ఉంటాయి కదా! వాళ్ళని ఆర్‌సీఎం చర్చ్ అంటారు. వాళ్ళని బైబిల్ ఒప్పుకోదు. ఓకే. బైబిల్‌లో స్పష్టంగా విగ్రహారాధన వద్దు అన్న తర్వాత అదే బైబిల్ కూడా విగ్రహారాధన చేస్తే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. సరే మరిప్పుడు ఇంత చెప్తున్నారు కదా! హ్మ్. ఆల్రెడీ వాళ్ళందరి వల్ల క్రిస్టియానిటీకి చెడ్డ పేరొస్తుంది అంటున్నారు. అవునమ్మా. మరి మీరెందుకు మార్చలేకపోతున్నారు? అంటే వాళ్ళందరికీ గట్టిగా చెప్పొచ్చు కదా! ఈ పనులన్నీ చేసేవారు క్రిస్టియానిటీకి అనర్హులు. మీరు న ఇందులోంచి ఎళ్ళిపోండి అని ఓకే. ధైర్యంగా చెప్పొచ్చు కదా! అంటే సత్యంగా ఉన్నవాడు ఒక్కడైనా చాలు. అవునమ్మా. అసత్యంగా ఉన్నోళ్ళు 100 మందున్నా అవును. దానికి చెడ్డ పేరు తప్ప వేరేదేమి అవును. రాదు కదా! అవును. సో, మీరు ఆ పని చెయ్యొచ్చు కదా! అవునమ్మా. నేను గాని, నాలాంటి వాళ్ళు గాని, మా క్రైస్తవంలో ఎప్పటినుంచో దీని మీద నిరంతరాయంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంది. ఓకే. నిరంతరాయంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంటది. పొర్రపాటు కూడా ఒప్పుకోం. ఒకవేళ హైందవుల గురించి మాట్లాడడానికి మేము వెనకాడతామేమో గానీ, ఎందుకంటే అది మాకు సంబంధం లేనటువంటి విషయం. వాళ్ళ విశ్వాసంలోకి వెళ్ళడం. కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకున్నారు కదా! బైబిల్ పట్టుకున్నారు కదా! ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాం.
ఎప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటాం, ఎప్పటికి కూడా కడుగుతూనే ఉంటాం. ఇప్పుడు నా ఛానల్ కానీ మిగిలినటువంటి వ్యక్తులను చూస్తే ఏంటంటే ఇది తప్పు ఇది తప్పు అనే మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం మార్చలేకపోవడం మన చేతిలో ఉండదు. చెప్పడం వరకు మనం చేస్తాం కానీ వాళ్ళు మారతారా లేదా అన్నది మనకు సంబంధం లేదు. అంటే మీరు ఒక స్ట్రిక్ట్ గా ఒక రూల్ పాస్ చేస్తే ఉమ్. చేంజ్ వస్తుందేమో కదా. ఎవరు రూల్ పాస్ చేస్తారు? ఇది భక్తి అన్నది వ్యక్తిగతం అమ్మా. ఓకే. భక్తి విశ్వాసం అనేది వ్యక్తిగతం. నేను చెట్టు దగ్గరికి వెళ్తాను, చెట్టే నా దేవుడు అంటే వాడిని మనం ఏం చేయగలుగుతాం? చెప్పగలుగుతాం. బైబిల్ ఇలా చెప్పట్లేదు, విగ్రహారాధన తప్పు, దేవుని విగ్రహంలో వెదకూడదు అని చెప్పగలుగుతాం. ఈ మేరీ మాతను, యేసు విగ్రహమో లేకపోతే ఇంకోటి ఇలా ఎందుకని అలా చేస్తున్నారని చెప్పినప్పుడు చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మనసులు మార్చలేము. నా ఇష్టం అంటాడు వాడు. కాబట్టి విశ్వాసం అన్నది వ్యక్తిగతం, భక్తి అన్నది వ్యక్తిగతం. కాబట్టి రూల్ పాస్ చేయడం వల్ల జరగదు. ఇది ఓకే. రూల్ పాస్ చేయడం జరగదు. ఇప్పుడు ఎందుకు రోడ్డు పక్కన ఏదైనా గుడి కట్టారనుకోండి, ఏ గవర్నమెంట్ దాన్ని కదిలించలేదు. ఎందుకని? ఇది మనోభావాలతో ముడిపడినటువంటి అంటే విషయం. మీరు ఒక హిందువుని కానీ ఒక ముస్లింని మిగిలిన వాళ్ళని క్రిస్టియన్ గా మార్చేస్తున్నప్పుడు మీ క్రిస్టియన్స్ నే ఒరిజినల్ క్రిస్టియన్స్ గా మార్చలేరా? ఆ ప్రయత్నం ఇక చేస్తున్నామా? ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చొని ఆర్సిఎం మిషన్ అనేది, రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది, అది విగ్రహారాధనకు సంబంధించింది. బైబుల్కి దానికి ఏ సంబంధం లేదు, క్రిస్టియానిటీకి దానికి ఏ సంబంధం లేదు అన్నటువంటి ఈ స్టేట్మెంట్ చిన్నదనుకుంటున్నారా? ఓకే. చిన్నదనుకుంటున్నారా? ఇది బయటకు వెళ్ళిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ అన్నది బైబుల్కి అగెయిన్స్ట్, క్రైస్తవం కాదు. అది బైబుల్ పట్టుకున్న హైందవులు వాళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడితే హైందవులు విగ్రహారం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది, ఒక బేస్ ఉంది. కానీ బైబుల్ పట్టుకుని విగ్రహారం చేస్తున్నారంటే వీళ్ళు హైందవులు కంటే కూడా ఇంకా తక్కువ. మీకు అర్థమవుతుందా? అర్థమైంది. బైబుల్ పట్టుకొని బైబుల్ ఏదైతే వద్దు అంటున్న దాన్ని చేస్తున్నారో వీళ్ళకంటే హైందవులే ఎక్కువ. బైబుల్ పట్టుకున్నటువంటి హైందవుల్ని ఆర్సిఎం అంటారు. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. అవునా? ఓకే. కాబట్టి ఎప్పటి నుంచో ఫైటింగ్. వీళ్ళు క్రైస్తవులు కాదమ్మా. వాళ్ళను ఇప్పుడు మీరు ఇంత ప్రశ్న అడుగుతున్నారు అంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు అంటున్నారంటే ఎంత అవమానం అది క్రైస్తవానికి. ఇలా అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళు బైబిల్కి వ్యతిరేకంగా మరి వీళ్ళని క్రైస్తవులని ఎలా అంటారు? అను. వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం లేదు, ఇది పబ్లిక్లోకి వెళ్తుంది కదా, అవును. కొన్ని లక్షల మంది చూస్తారు కదా. కాబట్టి ఆర్సిఎం మిషన్ అనేది బైబిల్ పట్టుకున్నటువంటి హైందవులు వాళ్ళు, సింపుల్ అంతే. కాయకర్పూరం కానీ, అగరబత్తీలు కానీ, బతుకమ్మలు ఇవన్నీ కూడా హైందవులు కదా కనపడతాయి. అంటే ఒక విధంగా హిందువులు మార్చే ప్రక్రియ కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు కాయకర్పూరం కొట్టి హైందవులు మార్చేది ఏముండదు. వాళ్ళు అక్కడున్న అదే కొడతారు, ఇక్కడున్న అదే కొడతారు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ ఆర్సిఎం ఎవరైతే ఉన్నారో వీళ్ళు విగ్రహాన్ని చేస్తున్నారు, హైందవులు మార్చడం ఏంటి? వాళ్ళు ఇంకో విగ్రహాన్ని పెడతారు, వీళ్ళు ఈ మరియమ్మ విగ్రహాన్ని పెడతారు. ఇద్దరు హైందవులే నా దృష్టిలో. ఓకే. వీళ్ళు ఇద్దరు ఇటు హిందువులే మారిన అంటారు. వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు, వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు. ఓకే. ఇప్పుడు అయితే ఇప్పుడు విగ్రహాలను పూజ చేసేవాళ్ళు, పండుగలు చేసేవాళ్ళు హిందువులే. కాకపోతే వీళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది, వీళ్ళ చేతిలో బైబిల్ ఉండదు. వీళ్ళు ఇటు మారిన ఉపయోగం లేదు, ఇక్కడ వీళ్ళు ఇటు మారిన భగవద్గీత ఉపయోగం ఉంటది, లేదు. ఇక్కడ బైబిల్ ఉంటది, కానీ అంతే. ఇద్దరు హిందువులే. అంతే. ఈ ఓకే. బైబిల్ వీళ్ళు చదవరు పాపం. అయితే ఈ లెక్కను చూసుకుంటే క్రిస్టియానిటీ అనేది 100లో 20% ఉంటదేమో. ఇప్పుడు వీళ్ళందరినీ తీసేస్తే ఆ, 20 కూడా ఉండకపోవచ్చు. బైబిల్ ప్రకారంగా ఉండే క్రిస్టియానిటీ ఇంకా తక్కువే ఉంటుంది. అందుకే ఇంకా తక్కువ. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే ఇరుకు ద్వారను ప్రవేశింప పోరాడుడి, నాశనానికి పోయే దారి బహు విశాలం వెడల్పునై ఉన్నది, ఆ దారి ద్వారా వెళ్ళేవారు అనేక మంది. కాబట్టి మీరు ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడి. క్రైస్తవం చాలా ఇరుకైనటువంటి మార్గం. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన మార్గం, సత్యానికి సంబంధించిన మార్గం. సత్యాన్ని, పరిశుద్ధతను అందరూ కోరుకోరు. కాబట్టి ఇరుకు ద్వారాను ప్రవేశింప పోరాడండి. నాశనానికి పోయేది చాలా విశాలంగా ఉంటుంది.